మన విజయ్ దేవరకొండ సినిమా డియర్ కామ్రేడ్ ఉంటుంది కదా గైస్, ఇప్పుడే మనమైతే మ్యాగ్నెట్ హిల్కి రీచ్ అయిపోయినాం. మాత్రం కిరాక్ ఉంది చూడండి. ఇక్కడ 2 రివర్స్ అయితే మీట్ అయితే ఎయిర్ ఫిల్టర్ పోయింది, గ్యాస్ కిట్ పోయింది, చైన్ పోయింది. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి లడాక్ రైడ్లో డే 10. మేమైతే నైట్ లమయూర్లో స్టే చేసినాం. వెళ్దాం అనుకున్నాం కానీ చలి మాత్రం ఘోరంగా పెట్టిందని ఇక్కడనే అయిపోయినాం. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే లేకి స్టార్ట్ అయిపోతున్నాం. విజయ్ దేవరకొండ సినిమా డియర్ కామ్రేడ్ ఉంటుంది కదా, అలా ఎటుపోనే ఒక సాంగ్లో విజయ్ దేవరకొండ ఒక టెంపుల్ పోతారు చూడండి. గురూజీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు కదా, ఆ పైన టెంపుల్ అయితే అదే పైన ఉంది కదా, అదే అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి అయితే ఇప్పుడు లేకి స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడే మన అయితే ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ గుట్టలు ఇల్లు కట్టుకోరు కొనియమ్మ, రోడ్డు ఆగమాముంది. ఇల్లు గుట్టలా సగం గుట్ట పైన ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు ఎట్లా కట్టుకున్నారేమో నాకు ఇంకా అర్థమే కాలేదు. సో గాయ్స్, మానిస్ట్రీ దగ్గరికి అయితే పోదామని అయితే పోతుంటే అయితే అక్కడనే ఉంది కదా మానిస్ట్రీ, దాని దగ్గరికి పోదామని అయితే పోతుంటే అదైతే ఓపెన్ లేదంట ఈరోజు. అందుకే మేము ఇంకా డైరెక్ట్ అయితే లే కొట్టేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి లే వచ్చేసి ఎగ్జాక్ట్ 120 కిలోమీటర్స్ అవుతుంది. ఈరోజు అయితే వ్లాగ్ అయితే ఏం తీస్తున్నామో నాకైతే అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఇవే గుట్టలు 2 డేస్ నుంచి చూస్తున్నాం. చూసే వాళ్ళకు కూడా బోర్ కొడతానైతే తీయొద్దు అనుకుంటున్నా. కాకుండా అక్కడక్కడ అయితే కొన్ని క్లిప్స్ ఇస్తా. మొత్తం అయితే ఏం వ్లాగ్ అయితే ఏం చేయను ఈరోజు ఎక్కువ. గుట్టలు చూడండి ఎంత పైకి ఉన్నాయి, అంత పైకి ఉన్నాయి. ఆ పై నుంచి అయితే మేమైతే కిందికి దిగినాం. పంజాబ్ బైక్స్, పంజాబ్ వాళ్ళు అనుకుంటే వ్యూ మాత్రం కిరాక్ ఉంది. ఇక్కడ అయితే సెట్ ఉంది అసలుకి. ఏదో టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. ఇలా కిందికి మీదికి రోడ్లు మొత్తం అట్లనే ఉన్నాయి. అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి మొత్తం. ఆ గుట్టలు చూడదు అసలుకి. అయితే ఆ ఒక రాయి కింద పడ్డదంటే కథమే, గుట్ట కిందనే పడతాడు డైరెక్ట్. ఇక్కడ చూస్తే అయితే గుట్ట అసలు కింద మన మీద పడేటట్టే ఉంది గుట్టను చూస్తే అయితే. ఈ రోడ్స్లో అయితే బండికి ఏమైనా కొంచెం ప్రాబ్లం వచ్చినా ఇక టాస్కే అసలు. ఇక్కడ ఈ గుట్టలు ఎక్క నీకైతే చచ్చిపోవాల్సి వస్తుంది. కనీసం ఒక మెకానిక్ షెడ్లు కూడా ఉండవు, ఏముండవు, మెకానిక్ షాప్స్ కూడా ఉండవు దగ్గరలో. డైరెక్ట్ లేన్ అవ్వాలి, లేకుంటే ఏదైనా విలేజెస్ వస్తే చిన్న షాప్స్ ఉంటాయి, అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. కాకుండా అయితే బైక్కి ప్రాబ్లం రాకుండా అయితే మనం చూసుకోవాలి. ప్రాబ్లం వచ్చిందంటే ఇక పెద్ద స్టోరీనే అవుతుంది. అది ఇక మస్తు రిస్క్ అవుతుంది. చూడండి గాయ్స్, కిరాకుంది అసలు. ఎంత తోలినా ఈ రోడ్లు అయితే అసలు బండి రైడ్ అయితే అయిపోవట్లేదు. ఇవే గుట్టలు, రోడ్లు మాత్రం కొత్తగా వస్తున్నాయి. గుట్టలలో తిరిగి అయితే పిచ్చిలేస్తుంది. నిన్న నుంచి అయితే ఇదైతే స్టార్ట్ అయినాయి గుట్టలు. పిచ్చి లేస్తుంది. కనీసం వ్లాగ్ ఇద్దామన్నా కూడా ఆ గుట్టలను చూస్తేనే పిచ్చిలేస్తుంది. అందుకే ఒక వ్లాగ్ నేను చేయట్లే. నార్మల్గా అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే తీసుకుంటున్నా. నిన్నటి నుంచి ఒక సింగిల్ ప్యాచ్ కూడా చూడలే నేను. ఇప్పుడు టైం ఒక 11 అవుతుంది, అయినా చలి పెడుతుంది మాకు. గుడి వేసుకున్నా, పైకి వెళ్ళి స్వెటర్ వేసుకున్నా, దాని మీదకి వెళ్ళి రైడింగ్ జాకెట్ వేసుకున్నా, అయినా చలి మాత్రం సావదెంగుతుంది. ఇక్కడ ఏదో ఎంట్రీ చేయించాలంట, వెళ్తుంటే ఆపారు. TS05 ఏం లేదు, చిన్న డాటా ఎంట్రీ చేసుకుంటున్నారు. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎంతమంది పోతారు వాళ్ళకు డాటా ఉండాలి కాబట్టి ఇవి ఎంట్రీ చేసుకుంటారు, ఎంతమంది వెళ్తున్నారు రోజు ఏంది అని. ఇంకా 92 కిలోమీటర్స్ ఉంది. అయితే లడాక్ డైలీ వచ్చే ఎన్ని వెహికల్స్ వస్తాయో దాని గురించి తెలుసుకోనికి అయితే ఎంట్రీ చేయాలంటే ఎంట్రీ చేసి అయితే స్టార్ట్ అయిపోయినాం. అంటే డైలీ వెహికల్స్ వస్తాయి కదా, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంతమంది వస్తున్నారు, వాటి డీటెయిల్స్ కోసం అంట. అదైతే ఎంట్రీ చేసి అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం. సో లడాక్ ఎంట్రీ అయిపోయిన తర్వాత అయితే మొత్తం నేపాలీ స్టైలే ఉంటుంది. టెంపుల్స్ అయితే ఏముండవు, అన్నీ మానిస్టరీసే ఉంటాయి. ఇవి అంటారు ఫేసెస్ ఉన్న వాళ్ళే కొంచెం నేపాల్ లెక్కనే ఉంటాయి. నేపాల్ వాళ్ళు ఎట్లుంటారు సేమ్ అట్లానే ఉంటారు కొంచెం. ఇక్కడైతే ఇల్లులు కూడా మ్యాక్సిమం మట్టి ఇటుకలతోనే. ఇవి చూడండి, మట్టి ఇటుకలు అవి. అంటే మట్టితోనే ఇటుకలు చేసి అవైతే వాటితోనైతే కడుతురు. స్లాబ్ అయితే ఇక డైరెక్ట్ కట్టెలు పెట్టి దానిపైన మట్టితో పోసేస్తారు, అంతే ఉంది మొత్తం. ఇక్కడ ఇక్కడ నుంచి అయితే లే వచ్చేసి 50 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు మొత్తం అప్స్ ఇంతసేపు అన్నీ డౌన్స్ వచ్చినాం.
మొత్తం అప్పే ఎక్కాలి, అప్హిల్ ఎక్కాలి. ఇప్పుడు మొత్తం చిన్న చిన్న చలి మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. చాలాసేపటి తర్వాత నిన్న మధ్యాహ్నం నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే గుట్టలు చూసినాం. ఇప్పుడే అయితే మంచి చూస్తున్నాం. వ్యూస్ మాత్రం కిరాకున్నాయి బాయ్ అసలుకి. చూడండి సెట్ ఉన్నాయి అసలు వ్యూస్ అయితే. ఈ రోడ్డు మధ్యలో ఆ వ్యూస్ అయితే కిరాకున్నాయి అసలుకి. అంటే వాడు అసలు ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ చేసిన దీని కాంట్రాక్ట్ పట్టినోడు అయితే అసలు కిరాక్ వేసిన రోడ్లు మాత్రం. గుట్టలు చూడండి అసలుకి వేరే ఉంది రోడ్డు మొత్తం. రోడ్డున కిరాక్ ఉంది బ్రో, అసలు ఏడ డ్యామేజ్ లేదు. ప్లేన్ రోడ్డు కాకుండా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి అంతే. ఎటు చూసినా కొండలే, వేరే చూద్దామన్నా ఏం కనిపిస్తలే మాకు. ఒక గడ్డి లేదు, ఏది లేదు. ఇవన్నీ రాళ్ళ కొండలు, మట్టి కొండలే ఉన్నాయి ఈ ఏరియాలో మొత్తం. కార్గిల్ నుండి ఇదైతే మొత్తం ఎడారున్నట్టే ఉంది, ఏం లేవు. కొండలు కూడా దూరం దూరం అయినాయి మాకు. ఇటు సైడ్ కూడా, ఇటు సైడ్ ఏమో లోయల్ లోయల్ ఉంది కొంచెం, ఇటు సైడ్ అయితే ఖాళీ ఎడారి. ఇందాకనన్నా మొత్తం కొండల మధ్యలో తిరిగినాం ఇట్లా ఇట్లా. ఇప్పుడేమో ఎడారి చుట్టూ తిరుగుతున్నట్టుంది. రోడ్డు మాత్రం అయితే స్ట్రేట్ ఉంది హిమాలయాస్ మధ్యలో. స్ట్రేట్ ఇట్లా డౌన్ అప్ అండ్ డౌన్స్ ఇట్లే ఉంది స్ట్రేట్. ఇక్కడైతేనేమో శాండన్స్ ఉన్నాయి, ఇక్కడైతేనేమో హిమాలయాస్ ఉన్నాయి. చలి అయితే బాగానే స్టార్ట్ అయింది ఇప్పుడే. చలి కూడా పైకి ఎక్కేసినాం కదా టాప్కి. రోడ్డు చూడండి, రోడ్డుకే ఫిదా అసలుకి నేనైతే. రోడ్డు మాత్రం స్ట్రేట్ ఒకటే రోడ్డు ఉంది, స్ట్రేట్ ఉంది రోడ్డు మాత్రం స్ట్రేట్ ఉంది. మన బాయ్స్ అయితే ఆడ ఆగిరు. చూద్దాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆగుదాం. వీడు కార్ని వేరే లెవెల్ మాడిఫై చేసిండు అసలుకి. సో గాయస్ మీకైతే అసలు మెయిన్ పాయింట్ చెప్పడం అయితే మర్చిపోయినా. జమ్మూ నుంచి లే వరకు అయితే నేషనల్ హైవే నెంబర్ 1. ఇది కూడా అదే హైవే. ఇది హైవే అంట, సింగిల్ వేనే ఉంది కాకుండా ఇది హైవే అంట. కాకపోతే ఈ రోడ్ అయితే కిరాకుంది అసలుకి. రోడ్ అయితే కిరాకుంది. ఇటు చుట్టూ మౌంటైన్స్ ఉన్నాయి, మధ్యలో ప్లేన్ రోడ్డు ఉంది, ప్రశాంతంగా ఉంది. మనోడు వీడేమో స్టంట్లు చేస్తుండు. ఇది వచ్చేసి మొత్తం బేస్ క్యాంపే. బోర్డు ఉంటుంది, నో డ్రోన్, నో ఫోటోగ్రఫీ అని అన్ని బోర్డులు అయితే ఉంటాయి ఇక్కడ. పెద్దగానే ఉంది ఈ బేస్ క్యాంప్ అయితే. ఎంత పెద్దది ఎప్పుడు లేదు. ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది. ఇప్పటివరకు చూసిన బేస్ క్యాంప్లలో అయితే ఇదే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ సైడ్ కూడా చిన్నది ఉంది, ఇక్కడ సైడ్ పెద్దది ఉంది, ఇక్కడ సైడ్ పెద్దది ఉంది. అన్నీ మ్యాక్సిమం అన్నీ చిన్నవే. ఇంకా అక్కడ వరకు ఉంది బేస్ క్యాంపే. సో గాయస్ ఇక్కడ వ్యూ మాత్రం కిరాక్ ఉంది చూడండి. ఇక్కడ 2 రివర్స్ అయితే మీట్ అవుతున్నాయి. ఒకటి ఇండస్ ఇటు నుంచి వస్తుంది, జాన్స్కర్ అయితే ఇటు నుంచి వస్తుంది. మాత్రం సెట్ ఉంది ఇక్కడ. మన బైక్స్ అయితే ఇగో ఉన్నాయి, మన బైక్స్, మన బాయ్ కూడా తీటోడు. వ్యూ అయితే సెట్ ఉంది బ్రో అసలుకి. 2 రివర్స్ అయితే ఇక్కడ రివర్ రాఫ్టింగ్ ఉంది కానీ మాకు లేట్ అవుతుందని అయితే మేమైతే ఏం చేయట్లేదు. ఇప్పుడే మనమైతే మ్యాగ్నెటిక్ హిల్కి రీచ్ అయిపోయినాం. ఇక్కడ ఉంది ఇప్పుడు వెల్కమ్ టు మ్యాగ్నెటిక్ హిల్ అంట. మన బాయ్స్ అయితే ఇన్నోరు వెల్కమ్ టు మ్యాగ్నెటిక్ హిల్. ఇక్కడ ఏంటంటే బండి న్యూట్రల్ చేసి పెడితే ముందరికి పోతాయంట. చూద్దాం, మనం ట్రై అయితే చేద్దాం. మ్యాగ్నెటిక్ హిల్ దగ్గర ఆగైతే లంచ్ చేస్తున్నాం. సేమ్ రొటీన్, ఇవే రొట్టెలు మాకు రోజు. సో రోజు డైలీ రొటీన్ అవుతుంది. ఈరోజు కొంచెం ఆలూ కర్రీ ఇంకా దాల్ ఫ్రై అయితే చెప్పినాం. టేస్ట్ ఎట్లుంది మ్యాన్ అజయ్? ఓకేనా? సెట్టా? తగిలి ఇక ఫైటీ గాయస్ అక్కడ కనిపిస్తుందా మ్యాగ్నెటిక్ హిల్ రోడ్లో కార్ వెనక పోతుంది కదా, అదే ఇక స్పెషల్ అంటే ఈ మ్యాగ్నెటిక్ హిల్కి. అక్కడ ఒక బాక్స్ ఉంటుంది కానీ ఆ బాక్స్లో పోదు ఎట్టిగా. ఒక కారు పోతుందిగా, కారు పోతుంది ఆడ. మన బైక్స్ అయితే పోలేదు మరి, అంతే ఇక. ఇప్పుడే మ్యాగ్నెటిక్ హిల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ వెహికల్ మూవ్ అవుతుంది అన్నారు కదా, మా వెహికల్ అయితే ఏం మూవ్ కాలేదు. మా 4 వెహికల్స్లో ఒక్క వెహికల్ కూడా మూవ్ కాలేదు. ఈ లైన్లో అవుతుందంట, మాకైతే ఈ లైన్లో అయితే ఏం కాలేదు. అందులో అయితే లంచ్ అయిపోయింది. నాకైతే అంత ఏం అనిపించట్లేదు ఈ మ్యాగ్నెటిక్ హిల్. గాయస్ మ్యాగ్నెటిక్ హిల్ అయితే ఇక్కడ పనిచేస్తలేదు కానీ అందుకే మేము ఒక బండికి ఒకటి పుష్ ఇస్తున్నాం. చూడండి పోతుంది మ్యాగ్నెటిక్ హిల్ ఇప్పుడు పనిచేస్తుంది చూడండి ముందల బండికి. గాయస్ ఇట్స్ వర్కింగ్. ఈ మ్యాగ్నెటిక్ హిల్ అయితే నాకు అంతగానో అయితే ఏం వర్క్ చేయలేదు. అసలుకి నేను ఎన్ని చెప్పినా వేస్టే. లుక్ ఎట్ ద వ్యూ. అసలు వ్యూ మాత్రం ఎంత క్రేజీ ఉందో చూడు. అసలుకి
ఇవన్నీ కాదు బై, సీదా బండి తీసుకొని లదాఖ్ వచ్చేసి అంటున్నా. సో ఇక్కడ ముందు చూడండి నో డ్రోన్ జోన్ అని అవుతుంది కదా, ఇక్కడ ప్రతి బేస్ క్యాంప్ దగ్గర అయితే డ్రోన్ ఫ్లై చేయడానికి అయితే ఉండదు. సో ఆఫ్టర్ 10 days హార్డ్ స్ట్రగుల్ తర్వాత అయితే లే అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ రానికైతే చాలా కష్టాలు పడ్డాయి ఇప్పటివరకు. ఫైనల్గా అయితే లే అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడే రూమ్ కోసం అయితే వెతుకుతున్నాం, హోమ్ స్టేస్ వెతికిన తర్వాత చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి లే మార్కెట్ ఎక్స్ప్లోర్కి వెళ్తాం. ఇప్పుడు ఫైనల్గా అయితే మనకైతే రూమ్ దొరికేసింది. బ్యాగ్స్ అయితే అన్నీ తీసేసి రూమ్లో పెట్టేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి స్లీప్ వేద్దాం ఇంకా. సో మేమైతే రూమ్ చెక్ ఇన్ అయినాం. చెక్ ఇన్ అయిన తర్వాత వచ్చేపు రెస్ట్ తీసుకొని అయితే మళ్ళీ బైక్స్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయేమో అని చెక్ చేయించుకోవడానికి అయితే మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్తున్నాం. మనం అయితే ఫైనల్గా లేక్ వచ్చిన తర్వాత అయితే మన బండి అయితే రిపేర్లు అయితే పెట్టింది. సైలెన్సర్ గ్యాస్ కిట్ పోయింది, ఎయిర్ ఫిల్టర్ అయితే పోయినాయి. అందుకే బండి అయితే మైలేజ్ ఇస్తలేదు, అందుకోసమే అవి అయితే వేపిస్తున్నాం ఇప్పుడైతే లేలా. అదే బండి కూడా ఇంజన్ ఆయిల్ కూలెంట్ అన్నీ మార్పిచ్చేస్తున్నాం. మా బైక్స్ అయితే ఇదే లాస్ట్ ఛాన్స్, ఇది మిస్ అయితే మళ్ళీ ఢిల్లీనే. ఇక్కడ నియర్లీ ఒక 2000 kilometers అయితే తిరగాలి. మళ్ళీ ఎందుకులే ఇబ్బంది, రిస్క్ ఎందుకులే అని చెప్పేసి అయితే బైక్స్ అయితే వేపిస్తున్నాం. మన బైక్ తీసుకొచ్చినాక స్టోరీ ఏంటంటే దీంట్లో ఎయిర్ ఫిల్టర్ పోయింది, గ్యాస్ కిట్ పోయింది, చైన్ పోయింది. गैस किट भैया क्या क्या गया इसमें बोलो भैया बोलो कुछ फिल्टर है बाकी सही है. बाकी सही है पूरा. కనపడకుండా అయితే ఒక 4-5 చెప్పనిస్తలేడు గణేష్. बोलो ये लूज है सर आपका इस वाले का. इसको वेल्डिंग करना इधर से साइड से इधर से वेल्डिंग करे तो सेट हो जाता. ये तो अंदर से भी करवा सकते हो. సో మ్యాటర్ ఏంటంటే గణేష్ బండికి ఇప్పుడు ఆ గ్యాస్ కిట్ ఉంది కదా, దగ్గర 3-4 మార్చారు, అయినా సెట్ కావట్లేదు. ఎందుకు సెట్ కావట్లేదు అంటే అది ఆ క్లిప్ ఉంది కదా, ఆ క్లిప్ కి కొంచెం వెల్డింగ్ చేయాలంట, అది లూజ్ ఉందంట. అది ఎన్నిసార్లు సెట్ చేసినా సెట్ అయ్యలేదంట. దానివల్ల ప్రాబ్లం అయితే ఏం లేదంట, జస్ట్ కొంచెం సౌండ్ అయితే వస్తుందంట. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు, వెళ్ళి రావచ్చు అన్నారు. అండి అన్నయ్య తిప్పి పెట్టిన భయ ఆల్రెడీ సగం అయిపోయింది, ఇంకా మిగతా సగం ఉంది, చేస్తున్న చూడాలి ఇక. అదే కూడా ఖరాబ్ అయింది లేకొచ్చినాక, అన్ని లాస్ అయినాయి. ఆయిల్ చేంజ్ ఉంది, చిన్న రిపేర్స్ అయినాయి. ఇక బైక్లలో చిన్న రిపేర్స్ అయినాయి. ఇప్పుడు భయ్యా ఇంజన్ తీసుకొస్తే ఈ భయ్య నా చేసి 4-5 వెళ్ళేసినట్టు ఇక్కడ ఆగమా కొట్టుకొస్తున్నాయి 10 రోజులు బండి. ఏమైతుంది చూడాలి, బండి ఇప్పుడే బయటకు పోయింది, నాగని వెళ్ళబెట్టేస్తాడు డైరెక్ట్. చూద్దాం, దీనికైతే 600 తీసుకుంటున్నట్టు, మన నా బండికి ఎంత తీసుకుంటాడు. సో ఇదే అయితే షాప్ వచ్చేసి మనం చేయించేది. ఇక్కడ ఎందుకు చేపిస్తున్నాం అంటే మన తెలుగు యూట్యూబర్స్ అందరూ అయితే ఇక్కడనే చేపిస్తారు, మంచిగా చేస్తారని తెలిసింది కాబట్టి ఇక్కడనే చేస్తున్నాం. షోరూమ్ అవసరం లేదు, ఇక్కడైతే వీళ్ళు మంచిగా చేస్తారని తెలిసింది కాబట్టి ఇక్కడికి వచ్చినాం మనం. ఇది మొత్తం షాపే. షాప్ వచ్చేసి లేలా ఎస్ఎన్ఎం హాస్పిటల్ ఎదురుగా ఉంటుంది. వచ్చేసేయండి ఇక్కడికి. వీడియోడు బండి ఏమంటే 0 కట్లు కొడుతుండు. సో గాయస్ ఫైనల్గా అయితే మన బండ్లన్నీ అయిపోయినాయి. అన్ని బండ్లు అయితే ఇక్కడనే వేయించినాం. బాయ్ అన్ని బండ్లు వేసింది. ఏ బండి అయినా స్పోర్ట్స్ అయినా ఏదైనా సరే అన్ని సెట్ చేసి ఇస్తాడు. గ్యాప్ బాయ్ వచ్చేసి అయితే 100cc నుంచి 1200cc వరకు అయితే అన్ని బండ్లు అయితే వేసేస్తాడు. ఎట్లున్నా సెటిల్మెంట్ వేసేస్తాడు. బండి మాత్రం కొత్త పాటలు మాత్రం అస్సలు వేయడు, అన్ని సెటిల్మెంట్ వేసేస్తాడు. बोलो भाई आपका एड्रेस. एसएनएम हॉस्पिटल के पास काला रिपेयरिंग गैरेज ले. हाँ जी ले भी सब गाड़ी सभी स्पोर्ट बाइक पर बुलेट हो गया जो भी हो गया सभी करते हैं ऑल बाइक्स. ठीक है भाई, थैंक यू भाई. ओके वेलकम सर. फिर भी आता मेरा दोस्त की बोलता. ठीक है सर. టైం ఇప్పుడు 11 అవుతుంది. ఇది ఒక రెస్టారెంట్ మిగిలింది మా గల్లీకి వస్తుంటే. దీంట్లో ఇక రోటీలు, రూమ్ అడ్రస్ తెలియదు కానీ ఇక రెస్టారెంట్ కనిపిస్తుందని వచ్చినాం. ఏం చెప్పినాం మనం ఇప్పుడు? బటర్ నాన్లు, చికెన్ కర్రీ చెప్పినాం. ఇక రాగానే తినేసి పోవాలి. ఎవ్వరులేరు రెస్టారెంట్లో, మేము ఒక్కలే ఉన్నాం. మాకోసమే ఇంటున్నాడు. సో ఇప్పుడే మేమైతే ఆర్డర్ చెప్పిన ఫుడ్ అయితే వచ్చింది. తిందామని చూస్తే 350 అంట బిల్లు, కానీ 2 పీసులు ఉన్నాయి అలా. ఎవరికి పక్క కానట్టుంది. మ్యాన్ అంతదా మ్యాన్? ఇది వేస్ట్ అంటవా? 1000 రూపాయలు బొక్క అంటావా? ఇప్పుడు ఏం లేదు, ఇగో ఇదొక పీస్ వేసిండు, ఇంకో పీస్ వేసిండు, 420 అంట. ఇగో ఇల్లు ఏమేమో వేసిండు, ఇది 340 అంట. చెత్త వేసిండు అంతా. సెట్ ఉందంటవా? ర్యాంప్ ఉందంటవా? బొక్క అయితే కానిద్దాం ఇక. ఏమైంది రో అట్ట పడ్డది బండి. యా గణేష్ భాయ్ కాల్చి మీరు ఎక్కింది. అవు నాదో బాధ అంటే మీరు బాధ. అట్ట పడ్డది బండి, చిన్న పోవాలి అందుకే.
ఏం కాలేగా బండికి అయ్యా క్రాష్ గార్డ్ అరే నువ్వు గై పెట్టి ఇది మలుపు ఉంటే ఏ ఇంత దూరం రాదు మలుపు